హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ వ్లాగ్ అయితే మా బావ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. అంటే మేము బర్త్డే ఎవ్రీ ఇయర్ ఎవరి బర్త్డే అయినా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు మాకు అలా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇంకా మా వదిన వాళ్ళు వచ్చినారు, మా తమ్ముడు మా మరదలు వాళ్ళందరూ వచ్చినారు. ఇంకా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకంటూ మన లైఫ్లో ఒక డే అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే నాకు ఇవాళ చాలా స్పెషల్ మా బావ బర్త్డే. ఇంకా అందరం కలిసి మేమైతే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా అన్న వదిన మా తమ్ముడు మా మరదలు వాళ్ళందరూ వచ్చినారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. లైఫ్ లో ప్రతి చిన్న మూమెంట్ ని ఎంజాయ్ చేయాలబ్బా. మనకున్న ఈ చిన్ని జీవితంలో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నిటిని ఎంజాయ్ చేయాలని నేనైతే అనుకుంటుంటా. ఇవాళ వంట చేయడంలో అయితే ఫుల్ రెస్ట్ నాకు. ఇంకిద్దరు మా తమ్ముడు మా మరదలు కలిసి చేస్తున్నారు. ఇంకా మా మరదలు అయితే వంటలు అయితే సూపర్ చేస్తుంది. నేనంటే నాకంటే ఇంకా 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 మస్తు చేస్తుంది. నాకు చాలా ఇష్టం తన వంటలు అంటే. ఇంకా చూద్దాం ఇలా ఇవాళ బిర్యానీ ఎలా చేస్తుందో అన్నది. మా తమ్ముడు ప్రేమ చూడండి, అసలు కిచెన్లో కూడా ఇట్లా మా మరదలు వంట వేస్తుందని ఉబ్బరిస్తుందని చూడండి. ఇట్లా ఉంటుంది, కొత్తగా పెళ్ళి అయితే అట్లా ఉంటుంది బాబు. చేస్తున్నారో ఏమో కానీ స్మెల్కే కడుపు నిండిపోతుందబ్బా. పెట్టారంట చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ వంటలు చూడండి చూడండి. ఇంకా మా స్పెషల్స్ వచ్చేసి ఇంకా ఒడిస్సాలో మా మరదలు స్పెషల్ అయిన రెసిపీ అయితే చేసింది ఖీరు. ఇది అయితే డీటెయిల్గా ఒకసారి లాంగ్ వీడియో అయితే చేసిన, నా ఛానల్లో ఆల్రెడీ ఉంటుంది, అదైతే చూడండి. ఇంకా చికెన్ బిర్యానీ అయితే చేసినాము. ఇంకా మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ నాకైతే సరిగా రాదు. ఇంకా మా మరదలు మంచిగా చికెన్ బిర్యానీ అయితే చేసింది. ఇంకా రైతా. బర్త్డే అంటే కేవలం కేక్ కట్ చేసి విషెస్ చెప్పుకోవడం మాత్రమే కాదు, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ని క్రియేట్ చేసుకోవడం. డేస్ అనేవి మళ్ళీ మనకి తిరిగి రావు. ఈ మూమెంట్స్ అనేవి మనం ప్రతి ఒక్కటి ఇలా క్యాప్చర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో, మన పిల్లలు కూడా తర్వాత చూస్తారని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతా. ఇంకా బర్త్డే ఎవరిదైనా సరే పెద్ద పెద్ద స్టేజ్లు, పెద్ద పెద్ద కేక్ కటింగ్లు, పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనకున్నంతలో మనకి ఎలా వీలుంటుందో అలా చేసుకున్నా కానీ మనం ఎలా ఎంజాయ్ ఉంటామో అలా చేసుకోవడం ఇంకా మేమైతే చిన్నప్పటి నుంచి అంతేనండి. ఇంకెవ్వరి బర్త్డే అయినా మా వదినది, మా అన్నది, నాది, మా తమ్ముళ్ళది, ఎవరి బర్త్డే అయినా ఇలానే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసి ఇంకా ఇలా అయితే ఎంజాయ్ చేసినాము అందరము. ఇంకా మా వర్షి బాబు మా భవి పాప చూడండి, ఇద్దరు ఎంత మంచిగా తినిపించుకుంటున్నారు. ఈ మూమెంట్ అయితే చాలా క్యూట్గా అనిపించినది. ఇంకొకరు వచ్చి ఇంకా కేక్ తినిపించడం స్టార్ట్ చేసినారు మా బావకి. చిన్న చిన్న పార్టీనే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి కదా. ఇంకా ఇదైతే నైట్ టైం, కొంచెం లైటింగ్ లేదు, అందుకే కొంచెం వీడియో అనేది సరిగా రాలేదు. ఇంకా ఇలా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూర్చొని చికెన్ బిర్యానీ మంచిగా తిని తర్వాత థమ్స్ అప్ దాగి అందరం కూర్చొని మాట్లాడుకుంటా నవ్వుకుంటా కూర్చున్నాము. ఇలా పండుగలు ఉన్నప్పుడే కాదు, ఇలా బర్త్డే ఉన్నప్పుడు కూడా ఇలా ఇంట్లో అందరు ఉండి మంచిగా మాట్లాడుకోవడం, ఎంజాయ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. ఇంకా మా వదిన వాళ్ళు, మా తమ్ముడు, మా మరదలు వాళ్ళందరూ వచ్చినారు కదా, ఇంకా మంచిగా అనిపించింది. ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొందరు ఉంటారు అబ్బా, వీడియోలు మొత్తం చూస్తారు కానీ లైక్ చేయరు. ఏదో వాళ్ళ ఒక్క లైక్ వల్ల నాకు ఏదో కోట్ల డబ్బులు వచ్చేస్తున్నట్టు అనుకుంటారో ఏమనుకుంటారో. ఇంకా కొందరు అట్లా ఉంటారు. ఇంకా వీడియో ఏం పెట్టింది, ఎట్లా పెట్టింది అని మొత్తం వీడియో అయితే చూస్తారు కానీ లైక్ మాత్రం కొట్టరు. అట్లాంటి వాళ్ళని నేను అసలు దేకను. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు నాకు కూడా చాలానే ఉంటారు. సరేలే, బర్త్డే టాపిక్ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా మా తమ్ముడు అయితే 13th అంటే నైట్ 12 o'clock కేక్ కట్ చేసుకొద్దామని వచ్చేసిండు, సర్ప్రైజ్ చేద్దామని. ఇంకా మా బావ అయితే కొంచెం పని మీద బయటికి వెళ్ళుండే, లేకుండే ఇంకా వాడు తెచ్చి ఇలా కేక్ అంతా తెచ్చి సెలబ్రేట్ చేపించిండు మా బావకి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కూల్ డ్రింక్స్ తాగి ఇట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. వ్లాగ్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా చేసింది మా మరదలు. అసలు రెస్టారెంట్లో ఉన్నట్టే ఉండే, చాలా బాగా కుదిరింది బిర్యానీ కూడా. ఇంకా అందరం ఇలా బయట కూర్చొని తిన్నాము. ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే వీళ్ళు అయితే ఫామ్ హౌస్ లెక్క ఉందని ఇట్లా ఎగతాళి చేసుకుంటున్నారు కానీ చాలా బాగా అనిపిస్తుంది మా విలేజ్లో అయితే.
అంటే చుట్టూ మంచిగా చెట్లు మంచిగా ఉంటాయి కదా, అలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. మా విలేజ్ లో నాకు నచ్చుతుంది. ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే, నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. చలో మరి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. ఉంటాం మరి. బాయ్ బాయ్.